వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల వేళ ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ద్వారకా తిరుమల మండలం గుండుగోలు గుంటక కాలనీ వైసీపీ యూత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సప్త సముద్రాల అవతల ఉన్న పిలిపిస్తా, ఎవరిని విడిచిపెట్టేది లేదు, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామంటూ అత్యంత ఘాటు వ్యాఖ్యలతో ప్రత్యర్థులను హెచ్చరించారు. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం జగనన్న అంటూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకుంటూనే రాజకీయ సెగ పుట్టించేలా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాలు కాకరేపుతుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటువంటి కమెంట్స్ రాయడం కానివ్వండి, లేకపోతే ఫ్లెక్సీల ముందు ఇటు బలి చేయడం కానివ్వండి, మనం చూస్తున్నాం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏమనాలంటారు వీళ్ళందరినీ కూడా? అండ్ వీళ్ళ మీద ఏమైనా కేసులు నమోదయ్యాయా? అసలు అప్డేట్స్ ఏంటి సాగర్? మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు వివాదాలకు దారితీసే విధంగా ఉంది. ద్వారకా తిరుమల మండలంలో గుండుగుంట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు వివాదం రాజుకుంది. జగన్ మాట్లాడిన మాటలనే అందులో పెట్టినా కూడా నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఒక్కొక్కడికి సినిమా చూపించాలో అలా చూపిస్తాం అంటూ కూడా రెచ్చగొట్టే విధంగా వీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే అదే ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి ఇప్పటికే రప్ప అంటూ కొంత పెట్టిన ఫ్లెక్సీని పోలీసులు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు ఫ్లెక్సీ షాప్ యాజమాన్యం మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరోపక్క ఈ గుండుగొండగుంట గ్రామానికి సంబంధించి కూడా ఇదే విధంగా రెచ్చగొట్టే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని పోలీసులు తొలగించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ సాగర్.